ఏంటది లక్ష్మి? మీరు తండ్రి కాబోతున్నారండి. హే, చాలా హ్యాపీగా ఉంది. కొన్ని నెలలు గడిచిన తర్వాత లక్ష్మి రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్ళాలి కదా స్కానింగ్కి. సరేనండి. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్, నా బిడ్డ ఆరోగ్యంగానే ఉంది కదా? ఏమీ భయపడకు, నీ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. నీ బిడ్డ గుడ్డి చెప్పుడు వింటావా? డాక్టర్, కడుపులో బిడ్డ ఆడామో కాదు? అలా చెప్పటం తప్పు. అయినా మీరు నాకు చాలా కావాల్సిన వాళ్ళు కాబట్టి చెబుతున్నా. మీకు ఆడపిల్ల పుట్టబోతుంది. ఆడపిల్ల వద్దు లక్ష్మి, అబార్షన్ చేయించుకో. వద్దండి, నీకు దండం పెడతాను. లేదు, చేయించుకోవాల్సిందే. వద్దమ్మా వద్దమ్మా, నాకు చెప్పకు. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్తాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఇలా ఎందరో ఆడపిల్ల ఎక్కడున్నాడు? పొలానికి వెళ్ళాడు తల్లి. అమ్మా, నేను కూడా రేపు తమ్ముడితో పాటు బయటెళ్తానమ్మా. సరే తల్లి, నాయన వచ్చాక అడుగుతాలే. పొలం నుండి తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత న్యాయ ఏంటే న్యాయ, మరేమో ఊరికే నచ్చకోకుండా ఏంటో చెప్పు. నేను బాబుని వల్ల ఎత్తున్నాం కదా, పాపను కూడా ఎద్దామయ్యా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆడపిల్లలకి చదువు ఎందుకు? బాబుని చదివిస్తే రేపు మనల్ని చూసుకుంటాడు. ఆడపిల్లని ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపాల్సిందేగా. నాయన, నేను చదువుకుంటా నాయన. అవసరం లేదనగా ఎల్లో. ఆదరించాల్సిన తల్లిదండ్రులే ఆడపిల్ల. పొగరగా వెళ్ళిపోతున్నావు. అందంగా ఉన్నాను పొగరా. అందమే నీకు లేకుండా నీ ముఖం మీద యాసిడ్ పోసేస్తావు. సార్, మాకు లెసన్ కొంచెం అర్థం కావట్లేదు సార్. అవునా? అర్థం కాలేదా? అయితే ఓ పని చేయండి. ఈ రోజు నుంచి సాయంత్రం మా ఇంటికి రండి. బాగా అర్థమయ్యేలా చెప్తానుగా. ఇంట్లో కూడా ఎవరు లేరు. దిగ్గదీసి అడుగు తీసి పులేని జనాన్ని తోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని మారదు లోకం, మారదు కాలం. పక్క వాళ్ళ మీద ఆధారపడటమే బస్సు వస్తుంది, ఉంటానమ్మా.
సమాజంలో పడిన కష్టాలు, నేను అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్తే మన ఫ్యూచర్ బాగుంటుంది. మంచి తల్లి. మంచిదంటే సరిపోదు, మీ నాన్న అడిగి ఒక 20 లక్షలు తీసుకొని రా. మా వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయండి? అలా అంటే ఎలా కుదురుతుంది? నువ్వు అదనపు కట్నం తీసుకొస్తేనే ఇంట్లో నీకు స్థానం, లేదంటే బయటికి పో. నేను ఎక్కడికి వెళ్తానండి? సృష్టికి ఆధారం ఆడది అని. స్త్రీకి రక్షణ ఎక్కడ ఉంది? త్రేతాయుగంలో సీతకు లేదు, ద్వాపర యుగంలో ద్రౌపదికి లేదు, కలియుగంలో గర్భగుడి లాంటి తల్లి కడుపులో కూడా స్త్రీకి రక్షణ లేదు. ఒడిలో లేదు, గుడిలో లేదు. యుగాలు మారినా, తరాలు మారినా స్త్రీ తలరాత మాత్రం మారలేదు. కాపాడవలసిన రక్షక నిలయాలే భక్షక నిలయాలుగా మారుతున్నాయి. స్త్రీ సంక్షేమం అంటూ ఎన్నో కార్యక్రమాలు మాటల్లో చెబుతున్నా చేతల్లో చేయటం లేదు. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్లు అని బాపూజీ చెప్పారు. కానీ ఆ రోజులు ఇంకా రాలేదు. పట్టపగలే ఆడపిల్ల ఎన్నో అవమానాలు, అఘాయిత్యాలు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ పెద్దలు వారి వారి అవసరాల కోసం ఈ భారత రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చగా లేనిది నేడు ఆడబిడ్డ భవిష్యత్తు కోసం మరొక్కసారి కఠినంగా మార్చలేరా? అందుకు ఎవరు లేరా? రారా?